జిల్లా ప్రజలకు అందరికీ ఎస్పెషల్లీ మనకి మొదటి విడత నామినేషన్స్ ప్రక్రియ అనేది ఆల్రెడీ స్టాప్ అయిపోయింది. 3 రోజుల్లో కంప్లీట్ చేసుకున్నాం. రెండో విడత నామినేషన్ ప్రక్రియ నిన్న మనకి స్టార్ట్ అయింది 30 నవంబర్ రోజు. సో రేపటికి మనకి ఎండ్ అయిపోతుంది. 3 రోజులే ఉంటుంది నామినేషన్. సుమారుగా రెండో విడతలో 8 మండలాలు మనకు ఉన్నాయి. సో మెదక్, రామాయంపేట, మళ్ళీ మనకి నిజాంపేట, శంకరంపేట 6 మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలో, అదేవిధంగా తూప్రాన్, మనోరాబాద్, నార్సింగి, మళ్ళీ మనకి చేగుంట, తూప్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈ టోటల్ 8 మండలాల్లో ఉన్న అందరు గ్రామ పంచాయతీలు, సర్పంచులకు, అదేవిధంగా వార్డు మెంబర్లకు కూడా ఎన్నిక జరుగుతూ ఉంది. సో ఏ విధమైన ప్రలోభాలకు లోన్ కాకుండా ఎవరైతే అభ్యర్థులు ప్రాస్పెక్టివ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున నామినేషన్ కూడా వేసుకోవచ్చు. మనం అన్ని సెంటర్స్లలో కూడా అన్ని సదుపాయాలు కూడా అన్నీ పెట్టడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్స్కి కూడా మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఫామ్స్ తీసుకొని కూడా తొందరగా వాళ్ళని పంపించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో 10:30 to 5 మధ్యలో అందరూ కూడా వచ్చి రేపటికల్లా నామినేషన్స్ వేసుకోవచ్చు. బట్ నామినేషన్స్ వేసుకే అభ్యర్థులకు విజ్ఞప్తి ఏంటంటే మనకి ఎన్నికల నియమాల ప్రకారంగా ముందుగానే బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవాల్సి ఉంది. సో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి కూడా బ్యాంక్ మేనేజర్స్కి అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా 1 డేలో అకౌంట్ ఓపెన్ చేసుకోమని. సో ఆ బ్యాంకుది కూడా వాళ్ళు డీటెయిల్స్ సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు ఎవరైతే రిజర్వేషన్ అభ్యర్థులు ఉంటారో. సో ఒకవేళ అది లేకపోయినా కానీ మనకు నామినేషన్ పేపర్లో Part 3 అనేసి ఒక డిక్లరేషన్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ నింపి ఇచ్చి డిప్యూటీ తహసీల్దార్ లెవెల్ అధికారి చేత వాళ్ళు దాన్ని అటెస్టేషన్ చేయించినా కానీ కూడా అది కూడా మనకి చెల్లుబాటు అవుతుంది. బట్ ఈ ప్రక్రియ మొత్తం అంతా కూడా మనకి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, నో డ్యూ సర్టిఫికేట్ కానివ్వండి, వేరే డిక్లరేషన్ అంటే ఆస్తులు, వాళ్ళ మీద ఉన్న పోలీస్ కేసుల డిక్లరేషన్ కూడా వాళ్ళు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ 5 PM లోపలనే సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బ్యాంకు డీటెయిల్స్ మాత్రం ముందే సమర్పించాలి. అది మ్యాండేటరీ, మనకి రిజెక్షన్ అయితే కాదు దాని మూలన. బట్ ఎన్నికల నియమాల ప్రకారంగా కంపల్సరీగా అది కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తొందరగా అందరూ కూడా సబ్మిట్ చేయాలనేసి కూడా వాళ్ళకి కోరడం జరుగుతూ ఉంది. సో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు ప్రతి నామినేషన్ సెంటర్లు కూడా చేయడం జరిగింది.